విధాత మూవీ రిలీజ్ కాబోతుంది March 5th. సో నా పేరు మణికంఠ రాజేంద్ర బాబు. దీనికి డైరెక్టర్గా చేశాను. డైరెక్టర్, కెమెరామ్యాన్, ఎడిటింగ్ చేశాను. యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఐటీ. సో ఇప్పుడు బాష్ ఇట్లాంటి వాటిలో అంతా వర్క్ చేశాను. సో నాకు షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ ప్యాషన్. ఆ ప్యాషన్తో మదనపల్లికి వచ్చాను. మదనపల్లిలో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉండగా ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో ఆ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటూ మూవీ తీయగలిగాం. హైదరాబాద్ ఎక్స్పీరియన్స్, హైదరాబాద్లో చదువుకున్నా, జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ చేశాను, ఎంఎఫ్ఏ చేశాను. అక్కడ చాలా వరకు నేను నా ఫ్రెండ్స్ అంతా మూవీ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు. అంటే కొంతమంది ఆర్టిస్టులు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు, సెట్ ఆర్టిస్టులు కానీ, ఆ తర్వాత ఎడిటర్స్ కానీ, వీళ్ళతో తిరిగేవాడిని, చూసేవాడిని ఎలా జరుగుతుంది ఏమని. అప్పుడు నేను ఐటీలో ఉండేవాడిని. బట్ ఒకనొక టైంలో అసలు ఐటీ డౌన్ అవుతుంది అని అనిపించిన టైంలో అసలు నేను ఏం చేయగలను అని ఆలోచించాను. అప్పటి నుంచి ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఓన్గా నేను ఎక్కడ చేయలేదు. చాలామంది అన్నారు, ఎలా నువ్వు ఏడీగా చేయకుండా ఎలా చేయగలవున్నారు. టెక్నికల్గా ఆల్రెడీ నాకు తెలుసు, ఎందుకంటే నా జాబే అది, నా ఐటీలో జాబే అది. సో ఐ డూ వెబ్సైట్స్, ఐ డూ ఎడిటింగ్ ఆల్. కాబట్టి నాకు ఈ టెక్నికల్ థింగ్స్ అనేది పెద్ద విషయం కాదు. సో అలా ఇంకా మూవీ చేయడం అనేది చాలా నా వరకు అయితే ఈజీ అయింది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మదనపల్లికి వచ్చిన తర్వాత ఇక్కడున్న ఆర్టిస్టులు కొంతమంది బాగా సహకరించారు, ఇంకొంతమంది ఇంకో రకంగా సహకరించారు. బట్ సమ్హౌ పెద్దవాళ్ళ సహకారం ఎక్కువ ఉంది నాకు. సో వాళ్ళు అప్పట్లో స్టేజ్ డ్రామా వేసిన వాళ్ళు వాళ్ళందరూ. సో వాళ్ళు నా సపోర్ట్ ఎక్కువ ఉండడంతో మూవీ చేయగలిగాను. లేదంటే 100% చేయలేం. మీకు తెలుసు ఆల్రెడీ ఎన్ని సినిమాలు చేసి మధ్యలో ఏమేమి జరుగుతున్నాయి ఇక్కడ. బట్ ఇది ఈరోజు రిలీజ్ దాకా తీసుకొచ్చాను అని అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ భాస్కర్ సారే. ఎందుకంటే ఆయన లేకపోతే ఇది జరిగేది కాదు. ఎవ్రీ మినిట్ ఏ రోజు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. సో అది దొరకడం, సొంత ఊర్లో దొరకడం అనేది నా అదృష్టం. అట్ ద సేమ్ టైం ఆయనకు ప్యాషన్ ఉండి దీంట్లో చేయడం అనేది ఇంకా హ్యాపీ అనిపించింది. సో ఈ జర్నీ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా ప్లాన్స్ ఉన్నాయి నాకు. బట్ విధాత మూవీ మాత్రం ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. మూవీకి వచ్చేటప్పుడు ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, కమ్ విత్ ఎంప్టీ మైండ్. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఏమో దీంట్లో ఎవరూ లేరే, ఇదేమన్నా బోర్ ఫీల్ అవుతామా, లేదంటే కన్నా అసలు ఈ ఆర్టిస్టులు ఎవరు తెలియదే, ఇదంతా వద్దు. ఇది జస్ట్ కామ్గా వచ్చి చూడండి. సో మీరు స్టార్టింగ్ నుంచి టిల్ ఎండ్ వరకు అది వెళ్ళిపోతూనే ఉంటుంది, సినిమా ఆగదు. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే ఆ విధంగా ప్లాన్ చేసాం. అక్కడ కానీ మీకు ల్యాగ్స్ కానీ డల్ అవ్వడం కానీ అవ్వదు. సో ఇంకా 3 సాంగ్స్ పెట్టాం. ప్యూర్గా మోటివేషనల్ మూవీనే, బట్ ఆ సినిమా ఎలిమెంట్స్ యాడ్ చేసాం. ఎందుకంటే హ్యూమన్ ఎలిమెంట్స్ లేకుండా మనం చేయలేం సినిమా. ఆ ఎమోషన్స్ ఉన్నాయి. ఆయన 3 వేరియేషన్స్ కనపడతాయి మీకు. ఆ వేరియేషన్స్ ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అవి దాన్ని ఎంజాయ్ చేస్తారని ఎలా చెప్పగలుగుతారంటే, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్. నిజంగా మా డ్రమ్స్ రాముకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. చిన్న సినిమా అయినా కూడా ఒక పెద్ద సినిమాకు మ్యూజిక్ చేసేలా చేయించాడు. నిజంగా చాలా హ్యాపీ అయిపోయాము. సినిమా చూస్తుంటే నేను ఇప్పుడే చెప్పగలను, లాస్ట్ హాఫ్ అన్ అవర్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ఎంజాయ్. ఒక మంచి ఫీల్తో బయట వస్తారు. సార్, యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయితే మీ పక్కన ఉన్నారు. ఆయన కానీ మీకు కానీ మొదటగా ఎక్కడ పునాదులు పడ్డాయి, ఈ విధాత అనేది ఎక్కడ స్టార్ట్ అయిందన్నారు? ఇదే జిఆర్టీ స్కూల్లో ఆవేదన షార్ట్ ఫిల్మ్ చేస్తాను. నేను షార్ట్ ఫిల్మ్ చేస్తా అంటే నా షార్ట్కి అడ్డం వచ్చాడు. అడ్డం వచ్చి సార్ నీతో మాట్లాడాలంటాడు. సార్ ఇది షార్ట్ చేస్తాను, మీరు పక్కకి వెళ్ళండి సార్ అన్న. మళ్ళీ చూద్దామన్నాను. లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ అంటే, మీ ఇంట్రెస్ట్ పక్కన పెట్టండి మళ్ళీ చూద్దామన్నాను. ఇది అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చాడు. సార్ మీతో మూవీ చేయాలని అంటే, సార్ ఏం మాట్లాడుతున్నారు, ఇది మదనపల్లి, ఇక్కడ మూవీ చేయడం ఏంటి అని. సో
మూవీ చేయాలనగానే నాతో బేసిక్గా నాతో మూవీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉన్నాయి, కెమెరా కానీ అవన్నీ ఉన్నాయి. బట్ తను ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోతే ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకపోతే చేయలేను. తను నేనున్నాను మీరు చేయండి అని ధైర్యం ఇచ్చాడు. ఆ ధైర్యాన్ని నాకు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సార్ ఈ క్యారెక్టర్కి ఏబీసీ కాకుండా మీరు తిరిగిండే సినిమా రంగంలో ఎవరైనా బెటర్గా ఉన్నారా? అంటే ఈయన ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టడానికి ఏమైనా యాక్టర్గా తీసుకోవాల్సి వచ్చిందా సార్ అది చెప్పాలి? లేదు, యాక్చువల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్ నేను మోల్డ్ చేసినప్పుడు దానిలోకి ఈయన ఫిట్ అవుతాడు. మీరు వెనకాల బ్యానర్లో చూడొచ్చు. ఆ ముగ్గురు పిల్లల తండ్రి ఆ ఓల్డ్ గెటప్, మేము ఓల్డ్ గెటప్ చేసినప్పుడు అసలు ఎంత ఫీల్ అయ్యామంటే అరే ఈయన తప్ప వేరెవరు ఫిట్ అవ్వరు దీనికి అని ఫీల్ అయ్యాం. యాక్టర్ ప్రొడ్యూసర్ ఒక్కరైతే కన్నా డైరెక్టర్ ఎక్కడో వచ్చాడు. చాలాసార్లు ప్రాబ్లం అయింది అబ్బా, చాలాసార్లు ప్రాబ్లం అయింది. కాదు, యాక్టర్ని తిరిగితే ప్రొడ్యూసర్ బయటకు వస్తాడు. ప్రొడ్యూసర్ని గట్టిగా అరిస్తే యాక్టర్ డల్ అయిపోతాడు. అయ్యో సార్ ఏమీ లేదు, ఒకసారి షార్ట్ చేస్తాను సార్కి ఫోన్ వచ్చింది. నేనేమో కెమెరా పట్టుకొని రెడీగా ఉన్నాము. ఆ ఫోన్ వచ్చింది, అటు నుంచి అట్టే వెళ్ళిపోయాడు. ఏమంటే ఆడ ఎమర్జెన్సీ అంట హాస్పిటల్లో, ఎందుకంటే అక్కడ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదో ఆపరేషన్ ఏదో కావాలంటే కానీ అటు వెళ్ళిపోయాడు. నేనేమో కెమెరా పట్టుకొని ఉన్నాను, నేను నా యూనిట్. ఎక్కడ యాక్టర్ అని అంటే వస్తాడు సార్ అంటాడు. రాడు, ఎందుకంటే అక్కడేమో ఆపరేషన్లో ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇవ్వాల, ఇది కావాలంటే నెక్స్ట్ డే చేసుకోవచ్చు. యాక్టర్స్ అందరూ ఎక్కడ పట్టారు సార్? కాస్టింగ్ ఎక్కడ జరిగింది? యాక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ చూస్తున్నట్టయితే మదనపల్లి వాసులు యాక్టర్స్ అందరినీ కూడా మదనపల్లిలో జల్లిడేసి పట్టా. ఆల్మోస్ట్ ఆల్ కాదు, 99% మదనపల్లె. మదనపల్లిలో చెప్పాలంటే చాలామంది ఉన్నారు, చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ దే ఆర్ గెటింగ్ డిమోటివేటెడ్. మేబీ దిస్ మూవీ విల్ గివ్ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎస్, మూవీస్ జరుగుతాయి ఇక్కడ అని మాత్రం అనిపిస్తుంది. బట్ నో నీడ్ టు డిసప్పాయింట్. ఖచ్చితంగా అందరికీ కూడా ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. స్పెషల్లీ మాకైతే కామెడీ తీసుకుంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఇక్కడున్న గాలి అనే ఒక అబ్బాయి పాప రీల్స్ చేసుకుంటూ అంత ఇబ్బంది పడుతుంటాడు. అలాంటి అతను మా దానికి మోల్డ్ అయ్యి తన కామెడీని ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇచ్చి అంత బాగా చేశాడు దీంట్లో. సో థ్యాంక్ యూ సో మచ్. సార్ మీకు సార్ క్వశ్చన్ ఏబీసీ గారు, మీరు చూసుకున్నట్టయితే మదనపల్లి వాసిగా డబ్బులు మీరే పెట్టారు, తెర మీద మీరే కనిపిస్తున్నారు. ఒక మాస్టర్ కమర్షియల్ సినిమా కాకుండా ఒక సోషల్ సబ్జెక్ట్ కానీ ప్రజలకు యూజ్ చేసే సినిమా మనకి ఎట్లా ఆలోచన సార్? నేను యాక్చువల్గా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నాను, సర్వీస్ ఎక్కువ ఇస్తున్నాను. గత 14 సంవత్సరాలుగా నేను సర్వీస్ అనేది ఇస్తూనే ఉన్నాను. అంటే సినిమా పక్కన పెట్టండి, సర్వీస్ అనేది నా బ్లడ్లోనే ఉంది. అంటే ఇప్పటికీ సుమారుగా చాలా సర్వీస్ చేశాను. అదే బేస్ చేసుకొని అదే కాన్సెప్ట్ను మన డైరెక్టర్ గారికి చెప్పడము, రాజేంద్ర బాబు గారికి చెప్పిన తర్వాత అదైతే బాగుంటుంది. దాని టైటిల్ కూడా విధాత కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచమ అని చెప్పి దాంట్లో ఉంది. దాని అర్థం కూడా మీకు తెలుసు, నేను ఎక్కువ చెప్పనక్కర్లేదు. కర్మ చేయడం వరకే మన వంతు, చేసిన తర్వాత ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. చూసుకున్నట్టు ముఖ్యంగా యాక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ మదనపల్లి వాసులు తీసుకుంటారు. అంటే ఇక్కడ వాళ్ళు సపోర్ట్ చేయడమా లేకపోతే బయట యాక్టర్స్ పిలిపించేంత బడ్జెట్ లేకపోవడం సార్? డెఫినెట్లీ ఇక్కడ వాళ్ళు సపోర్ట్ చేయడం, ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ప్లస్ ఇంతమంది ఆర్టిస్టులు పెట్టుకొని ఎందుకు బయట వాళ్ళు పిలిపించాలి అన్నారు మా డైరెక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైదరాబాద్లో ట్రై చేశాను, ఎంతో ఎఫర్ట్ పెట్టాను, స్క్రిప్ట్లు ఎత్తుకొని ప్రొడ్యూసర్స్ దగ్గర అందరి దగ్గర చెప్పాను. చెప్తే నాకు ఏదో ఆపర్చునిటీ దొరకలే. సో దొరకపోవడం అనేది కొంచెం మనసు ఇబ్బంది అనిపించింది. మదనపల్లికి వచ్చిన తర్వాత అసలు ఉన్న వీళ్ళని ఎందుకు నేను పెట్టి తీయకూడదు ఆ ఆలోచనతోనే నేను ఇంకా కంప్లీట్ డిసైడెడ్ చేశాను, ఇక్కడ ఉన్న వాళ్ళతోనే చేయాలి. కాకపోతే కోటేశ్వరరావు గారు ఇంకా నాకు అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ ఇక్కడ దొరకలే, కాబట్టి కోటేశ్వరరావు గారిని సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. మీరు చూస్తే సినిమా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, పోస్ట్ చూస్తారంటే మురళీ మోహన్ గ్రేట్ లెజెండరీ దగ్గర అయితే లాంచ్ చేయించారు. ఎలా అప్రోచ్ అయ్యారు సినీ ఇండస్ట్రీ? మీరు సినీ ఇండస్ట్రీకి అప్రోచ్ అది యాక్చువల్ చెప్పాలంటే ఆ సపోర్ట్ యాక్చువల్గా మా మ్యూజిక్ డైరెక్టర్ హైదరాబాద్ వాసి కాబట్టి తనకి ఈ మూవీ బాగా నచ్చి, ఇది మురళీ మోహన్ గారు అయితే బాగుంటుందని తను కాంటాక్ట్ తీసుకొని
తనతో చేయించాడు. మురళి మదనపల్లి వాసులకి మీరు ఏం చెప్తారు సినిమా గురించి చెప్పాలంటే? మదనపల్లి వాసులకు మేము చెప్పేది ఏమంటే ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. మదనపల్లి వాసులకు ఇంకా బాగా ఎంకరేజ్ చేసి సినిమా చూసి ఎంకరేజ్ చేస్తే ఇంకో సినిమాకి పోతాం. ఎందుకంటే ఇక్కడ సినిమా ప్రతి ఒక్కరు చూస్తారు. అది కాన్ఫిడెన్స్గా ఉంది నాకు. నెక్స్ట్ ఏమన్నా అప్కమింగ్ ప్రాజెక్టులు ఏమన్నా ప్లాన్లో ఉన్నాయి సార్? అంటే ఆల్రెడీ 2 స్క్రిప్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో 2 స్క్రిప్ట్స్ని డైలాగ్ వర్షన్ చేస్తున్నాము. సో దాన్ని కూడా డెఫినెట్లీ ఐ విల్ డూ ఇన్ మదనపల్లి తప్ప నేను బయట ఎక్కడ చేయను. ఎందుకు అంటే ఇక్కడున్న వనరులు బయట అక్కడ లేవు. ఒకవేళ వెళ్తే 1 or 2 days వెళ్తాం తప్ప మొత్తం అంతా ఇక్కడే చేస్తాం. మేము ఎక్కువగా లైవ్ లొకేషన్స్లోనే పోతున్నాము. ఆర్టిఫిషియల్ లొకేషన్స్ స్టూడియోస్ మేము ఎంకరేజ్ చేయడం లేదు. ఎందుకంటే ప్రకృతిలో ఇన్ని లైవ్ లొకేషన్స్ ఉన్నప్పుడు మనకెందుకంటే ఆర్టిఫిషియల్ అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు పుట్టకముందు ఆ టైంలో కృష్ణ గారు లెజెండరీ యాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికే వచ్చి చేసుకునేవాళ్ళు. ఆర్సీల్స్, గట్టు, అక్కడ కుర్బల్కోట, అమ్మచూరు పైన కూడా బండ పైన కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళంతా మనకు ఆల్రెడీ మెసేజ్ ఇచ్చారు, బాబు ఇక్కడ బాగున్నారా బాబు చేయండి రండి. సో నేను అది ఆలోచించాను, అసలు ఎందుకు ఇక్కడ చేయకూడదు. అసలు ఒక షార్ట్ పెడితే నీ ఎంత బ్యూటీ ఇస్తుంది అంటే అంత బ్యూటీ ఇస్తుంది ఇక్కడ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.